స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని, నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి చదువుదాం. 51వ వచనం నుండి చదువుదాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చాలు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. మరొక మాట చూసినట్టయితే, యాభై 53వ వచనం కూడా చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలిగిన వారు కారు. మనలో మనం జీవం కలిగి ఉండాలి అంటే జీవాహారం తినాలి. పరలోకం నుంచి వచ్చిన ఆహారం తినాలి. ఏంటిది ఈ జీవాహారం అంటే? ఆయన అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఇందాక చదివిన మాటలో మనం విన్నాం కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంటే యేసు ప్రభు శరీరం తినాల, యేసు ప్రభు రక్తాన్ని తాగాల. అప్పుడే మనలో మనం
జీవం కలిగిన వారమై ఉంటాం. అంటే ప్రతి నెలలో మొదటి ఆదివారం శుద్ధీకరణ కూటంలో 3 రోజులు సిద్ధపడి శుద్ధీకరించుకొని సరైన సిద్ధపాటుతోటి ఆయన శరీరాన్ని తినాల, ఆయన రక్తాన్ని తాగాల. ఎందుకు అంటే మనలో మనం జీవం కలిగిన వారమై ఉండటానికి. ఇది జీవాహారం, పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు శరీరం అనే ఆహారం. అది తినాల. తినకపోతే ఏమైందంట, శరీరానికి 3 ఎత్తుల 3 పళ్ళెలు తినాల. తినకపోతే శరీరం నీరసం అయిపోద్ది. వారం రోజులు తినకపోతే మరీ బలహీనం ఎక్కువ అవుతుంది. నెల రోజులు తినకపోతే ఏమైందంటమ్మా? హల్లెలూయా. పక్కన అడగండి, ఒక నెల రోజులు తినకపోతే ఏమైందంట? హల్లెలూయా. శరీరం సంగతి మనం మాట్లాడుతుంది ఇప్పుడు. శారీరకంగా నెల రోజులు కూడు తినలా, ఏమైద్ది? నెల రోజుల తర్వాత మళ్ళీ తినమైంది. ఏమన్నా అయిద్దా? ఏమన్నా ప్రమాదమా? అయ్యా యేసుదాసా, ఒక నెల రోజులు అన్నం తినకపోతే ఏమన్నా నష్టమా? అయ్యా నష్టమేనంటవా? 30 రోజుతే 40 రోజులు ఉపవాసం ఉండి ఏం తినకుండా 45వ రోజు అప్పుడు తింటే సరిపోదా? హల్లెలూయా. శరీరం నీరసించిపోద్ది, బలహీనం అయిపోద్ది. అందుకని ఏం చేస్తామంటే రోజుకు ఒక ఎత్తు తినచ్చుగా, నీరసం కాకుండా. ఒక ఎత్తు తింటే ఎట్ట కుదురుద్ది? పొద్దున్నే పళ్ళెం అయిపోయింది, మధ్యాహ్నానికి మళ్ళీ రెడీ అంటుంటుంది. పొద్దున్న తిన్నాం, మధ్యాహ్నం కూడా తిన్నాగా, ఏం మాటిపూట సాయంత్రం ఏమ్మా వెంకటరత్నమ్మ తినకపోతే ఏం పోయింది? ఒక్క ఎత్తేగా. హల్లెలూయా. మళ్ళీ ఇలాగా రెడీ ఆకలి అంటుంటుంది. 3 ఎత్తులు 3 సార్లు తినాలి. శరీరాన్ని గురించిన శ్రద్ధ, భయభక్తులు, ఆసక్తి, దానికి చాలా ధ్యాస పెట్టల్లా. టైం అయింది, ఇంకా ఉడకలా, ఇంకెంతసేపు పట్టుద్ది? హల్లెలూయా. దృష్టి ఉంచి శరీరానికి 3 పూటల 3 కాస్తల అన్నం పెడుతున్నాం, మంచిదే. ఆత్మ సంగతి ఏంటి? శరీరానికి దృష్టి ఉంచి శ్రద్ధగా పోషిస్తున్నావు, బాగానే ఉంది. ఆత్మను గురించి దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ఆహారం. మీ పితరులు మన్నా అనే భోజనం తిన్నారు కానీ అరణ్యంలో రాలిపోయారు. అట్టా కాదు, నేనిచ్చే నా శరీరం అనే ఆహారం తినువాడు ఎప్పుడు చచ్చిపోడు, బ్రతుకుతాడు. ఇది జీవాహారం. ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తింటున్నాం. ప్రతి పాపాన్ని పోగొట్టే, ప్రతి దోషాన్ని క్షమించే ఆయన రక్తం తిని, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. అయితే మరి ఏం చేయాలా? తినాలి. మనం బ్రతకాలంటే, ఆత్మలో జీవం కలవారంగా ఉండాలంటే తప్పనిసరిగా నెలకు ఒక్కసారి మనం ఈ కార్యం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షారసం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నెలకొకసారి అయినా తీసుకోవాలి. ఎందుకంటే మనలో మనం జీవం కలిగిన వారంగా ఉంటాం. మనలో జీవం ఉంటుంది, మనం బ్రతికి ఉంటాం. అందుకోసం తినాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది? 54 వచ్చిన చూడండి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నిత్య జీవం కలిగిన వాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినం అంటే చివరి దినాన,
యేసు ప్రభు మృతి చెందిన వారిని లేపుకొని సజీవులుగా బ్రతికి ఉన్న వారిని కలుపుకొని పోవటానికి మేఘాల మీద మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ఈ యొక్క చనిపోయినటువంటి వారిని పైకి లేపుతాడు. వాళ్ళని పైకి లేపాలి అంటే ఏం జరగాలంట? ఈ శరీరం తిని ఆయన రక్తం త్రాగుతూ ఉంటేనే వాళ్ళని సమాధుల్లో నుంచి పైకి లేపటం జరుగుతుంది. ఆమేన్. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగటం వల్ల మనలో మనం ఒకటి జీవం కలిగిన వారిగా ఉంటాం. రెండు, చనిపోయినప్పటికీ కూడా సమాధిలోనున్న మన శవాలను దేవుడు తిరిగి లేపుతాడు. ఈ అనుభవం కలిగి ఉంటేనే, ఈ జీవాహారాన్ని తింటూ ఉంటుంటేనే మనకి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని తప్పకుండా ఈ రొట్టె ద్రాక్షరస కార్యక్రమం పాలు పొందుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమైతే తిను, కష్టమైతే మాని. అట్ట కుదరదు. కంపల్సరీగా ఖచ్చితంగా ఆయన శరీరాన్ని తినాల్సిందే. ఆయన బిడ్డలైనటువంటి మనం ఆయన రక్తాన్ని తప్పకుండా తాగాల్సిందే. ఎందుకని తాగాలి? ఆయన శరీరాన్ని మనం తినాలి. 56వ వచనం చూడండి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు, నా రక్తాన్ని త్రాగేవాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? యేసు ప్రభు శరీరాన్ని తింటున్నాం. కంటికి కనపడుతుంది రొట్టె, కానీ ప్రార్థన తర్వాత అది ప్రభు శరీరంగా మారుతుంది. కనిపిస్తుంది ద్రాక్ష రసమే, కానీ ప్రార్థన తర్వాత అది ప్రభు రక్తంగా రూపాంతరం చెందుతుంది. ఇది తిని తాగటం వల్ల ఏం జరుగుతుంది? క్రమంగా ప్రతి నెల యేసు శరీరం తింటున్నాం, యేసు రక్తం తాగుతున్నాం. అంటే దాని అర్థం ఆయనలో మనం ఉంటున్నాము, మనలో ఆయన నిలిచి ఉంటున్నట్టు గుర్తు. అంటే ఆయన శరీరం తింటున్నాం కదా, ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం కదా, ఇప్పుడు ఆయన మనలో ఇమిడిపోతున్నాడు. ఆమేన్. ఆయన రక్తం మన రక్తంలో మిళితమైపోతుంది. అందుకని ఆయన ఆత్మ, ఆయన మనస్సు మనలోనికి నిమగ్నం అయిపోతుంది. చిన్న క్రీస్తులుగా, క్రైస్తవులుగా మారటానికి కారణం ఆయన రక్తం ఆయన రక్తాన్ని తాగుతున్నాం, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం. అందువల్ల మనము ఆయన మనలో నిమగ్నం అయిపోతున్నాం, కలిసిపోతున్నాం. హల్లెలూయా. అందువల్ల మనం ఆయనలో నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఉంది కదా, ఈ కొమ్మ మొదలుతో కలిసి ఉంటేనే ఇది కాయలు కాస్తుంది. కొమ్మ మొదల్లో నుంచి తుంచుకొని పక్కకు పోయి ఇక్కడెక్కడ నతుక్కుంటానందనుకో, ఏమైద్ది? ఎండిపోద్ది. హల్లెలూయా. అలాగే మనం కూడా యేసుక్రీస్తులో ఉండాలి, యేసుక్రీస్తు మనలో నివసిస్తూ ఉండాలి. ఆయనలో మనలో ఆయన నిలిచి ఉంటేనే ఫలిస్తాం. నిలిచి ఉండకుండా విడిచిపెట్టి వేరయ్యి ఎడమై దూరంగా పోయామనుకో, కొమ్మ నాకు ఈ పైన కొమ్మ ఉంది, గాలి వచ్చినప్పుడల్లా ఏమైద్దంట మరి అమ్మ? గాలి వచ్చినప్పుడు ఏమైద్ది? గాలికి అటు ఇటు ఊగి ఆ కొమ్మ వచ్చి ఈ కొమ్మను తగులుతుంది. నాకు ఒళ్ళు మంట పుడుతుంటే పొద్దాక ఇది తగలద్దంటే నన్ను వచ్చి తగులుతుంది అని ఈ కొమ్మ నేను సపరేట్గా ఉంటా, ఎడంగా ఉంటా, అందరిలో నేను కలిసి ఉండను అని ఈ కొమ్మ ఏం చేస్తుంది? వేరైపోతానంటుంది. వారం రొట్టె రసం ఈ కార్యక్రమంలో నేను పాలు పంపులు పొందను అంటుంది. ఎందుకంటే ఆ రొట్టె రసం కార్యక్రమం వచ్చినప్పుడు అందరినీ
సారీ క్షమించు, ఎడన్నా బాధ పెడితే మన్నించు అని అందరినీ షేక్ హ్యాండ్ ఇవ్వమంటాడు. ఆ పనికి మళ్ళీ ఆమె ఒక ఆమె వస్తుంది. ఆమె ముఖం చూస్తేనే నాకు తాసుపాముకి వచ్చినట్టు కోపం వస్తుంది. అంత మంట పుడుతుంది ఆ ముఖం చూడబుద్ధి కాటల్లా. ఇప్పుడు అందరినీ సారీ, ఏడైనా బాధ పెడితే క్షమించు, ఏడైనా బాధ పెడితే క్షమించు అని అందరు షేక్ హ్యాండ్ తీసుకుంటూ వస్తే ఆ దరిద్ర ముఖం ఎదురుగా వస్తుంది. ఆమెను కూడా అడగాలిగా, సారీ క్షమించు. ఎట్ట అడగాలి? నాకు బాధ ఎత్తుంది, ఆ ముఖమే చూడొద్దు అనుకుంటే ఆమె వచ్చి ఉడికిన సారీ అక్క, ఏడన్నా బాధ పెడితే క్షమించు అంటది. ఆమెను మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి క్షమాపణ మనం అడగాల. ఏమన్నా సారీ చెప్పి క్షమాపణ అడిగే కంటే ఇంకొక చర్చికి పోవటం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ అడగాలంట, సారీ చెప్పాలంట, షేక్ హ్యాండ్ ఇయ్యాలంట. ఆమె ఎంతలో మాట అంది నన్ను. ఆ మాట గుర్తొత్తల్లా. సారీ ఎట్ట చెప్పేది? ఈమె దగ్గరికి పోయి ఆ చర్చిలోకి పోయి నన్ను అంత మాట అన్న మనిషిని సారీ క్షమించు అని అడిగి షేక్ హ్యాండ్ ఇచ్చే కంటే వేరే చర్చికి పోతే బెటర్. అదే మంచి పని, అదే బాగుంటుంది. అక్కడ పాడు ముఖం ఉంది, కనపడదు. ఇంకొక చర్చికి పోతా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పోయి నేను అక్కడ వేరే అతుక్కొని ఉంటాను. నేను ఏ కొమ్మకి లేదు అక్కర్లేదు కానీ ఇక్కడ అతుక్కుంటానని ఈ కొమ్మ ఊడిపోయి వేరైపోయి ఇక్కడ నిలబడుతుంది. అప్పుడేమైందంట? బహుగా ఫలిస్తుందా? చూడండి 15వ అధ్యాయం యోహాను సువార్త 15:7. నా యందు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. అది నేను మీకు అనుగ్రహిస్తా. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నాకు శిష్యులవుతారు. ఎప్పుడు? మీరు బహుగా ఫలించుట వల్ల, మీ ఫలం నిలిచి ఉండటం వలన దేవునికి మహిమ కలుగుద్ది. దేవుని శిష్యులుగా ఉంటారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళినాకనే ఫలించారు. దేవుని నమ్ముకున్నాకనే వారు వర్ధిల్లారు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాతనే రోగం తగ్గింది, పట్టిన దయ్యం వదిలింది, ఉన్న బాధలు పోయినాయి, వారికి ఉన్న అప్పులు తీరిపోయినాయి, వారు మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ప్రార్థనకి వెళ్ళాకే వాళ్ళు బండి కొనుక్కున్నారు. ప్రార్థనకి వెళ్ళినాకనే వాళ్ళు పొలం కొన్నారు. ప్రార్థనకి వెళ్ళినాకే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాకనే దీవించబడ్డారు అని పక్కన వాళ్ళు యేసయ్య శిష్యులు అని చెప్పుకుంటారు. హల్లెలూయా. అయితే మనం నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తాం. ఆ తర్వాత అక్కడ ఒక మాట అంటది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా నుంచి మీరు వేరై ఏమీ చేయలేరు అంటే ఎండిపోతారు. హల్లెలూయా. వేరైపోతే కొమ్మ ఏమైందంట? 8వ వచనం, 4వ వచనం, 5వ వచనం, అది చూడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నా యందు నిలిచి ఉండకపోతే ఆ తుంచివేసిన తీగలాగా బయటికి పారవేయబడతారు. హల్లెలూయా. అంటే నిలిచి ఉండాలా, బహుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే సూత్రం, ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం తాగాలి. అప్పుడే నిలిచి ఉంటాం, అప్పుడే బహుగా ఫలించుతాం, అప్పుడే మనం చనిపోయినా తిరిగి లేపబడతాం, అప్పుడే మనం ఆయనలో ఉన్నాం. కాబట్టి
జీవాహారం తింటున్నాం కాబట్టి మనం జీవించుతూ ఉంటాం. లేకపోతే ఏమైద్ది? జీవాహారం తింటలేదు కాబట్టి శారీరకంగా బ్రతికి ఉంటాం, ఆత్మలో చచ్చిపోయిన స్థితి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన బల్లారాధన, రొట్టె రసం కార్యక్రమం తప్పకుండా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా చోట్ల ఏమవుతుందంటే బల్లారాధన, రొట్టె రస కార్యక్రమం తీసుకుంటారు. ప్రతి ఆదివారం కూడా బల్ల తీసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. వారం కాదు, ప్రతిరోజు తీసుకున్న తప్పు లేదు. అయితే దానికి ఒక సూత్రం ఉంది. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక తీసుకోవాలి, అది అవసరం. 1, జీవం కలిగి ఉండాలన్నా రొట్టె రసం తీసుకోవాలి. 2, మనం ఆయనలో నిలిచి ఉండాలన్నా రొట్టె రసం తప్పకుండా తీసుకోవాలి. ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలంటే, మనం క్రీస్తులో నిలిచి ఉండాలన్నా రొట్టె రసం తప్పకుండా తీసుకోవాలి. ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగటం వల్ల మనం ఆయనలో మనం, మనలో ఆయన ఏకమైపోతాం. క్రైస్తవులంగా క్రీస్తులో ఏకమైపోయిన వారిగా ఉంటాం. అందువల్ల బల్లలో తప్పకుండా చెయ్యి వెయ్యాలి. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎట్టబడితే అటు తీసుకోకూడదు. చాలా చోట్ల ఏంటంటే క్రమాలు ఏమి ఉండదు, కట్టుబాట్లు ఏమి ఉండదు, నిబంధనలు ఏమి ఉండదు. ఎట్టయితేనేమి కళ్ళ ముందు కనపడుతున్న రొట్టె తీసుకోవటం, ద్రాక్షారసం తాగటం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏంటంటే శుద్ధీకరణ ఉండదు, కొన్నిసార్లు ఏంటంటే సిద్ధపాటు ఉండదు, మరి కొన్ని చోట్ల తను తాను స్వపరీక్ష చేసుకునేది ఏమి ఉండదు. తను తాను తీర్పు తీర్చుకుని స్వయం తీర్పుని తీర్చుకునే పరిస్థితి అంత సమయం ఉండదు. ఆదివారం వచ్చారా? వచ్చారు. లైన్లో కూర్చున్నారా? కూర్చున్నారు. అమ్మాయి బల్ల రొట్టె రసం పంచు, టక పలహారం పంచినట్టు పంచేస్తారు. రొట్టె తిని ద్రాక్షారసం తాగి ఆ వాలంటీర్ పనో లేకపోతే ఏ వంట పనో ఏదో పని వెళ్ళిపో. హల్లెలూయా. ఇదేంది? సిద్ధపాటు కావాలి కదా, శుద్ధీకరణ అవసరం కదా, యోగ్యత కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి కదా, విమర్శించుకోవాలి కదా, శుద్ధీకరించుకోవాలి కదా, తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి కదా, ఎవరితో అసమాధానంగా ఉంటే సమాధాన పడాలి కదా. అవన్నీ తర్వాత సంగతులే. రొట్టె తీసుకున్నావా లేదా? రొట్టె ముఖ్యమైంది. ద్రాక్షారసం తాగావా లేదా? అది అవసరం కాబట్టి తీసుకోవాలి కరెక్టే. కానీ తగిన అర్హత, తగిన యోగ్యత, తగిన స్వపరీక్ష అవన్నీ దేవుడు చూసుకుంటాడులే. లేదు. అక్కడే చాలా మంది పొరపాటు పడి నష్టపోతున్నారు. వాళ్ళే ఊహించుకుని నేను పరలోకం మొదటి లైన్లోనే ఉంటాను అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. అసలు బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27 నుండి చూద్దాం. మైకు చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది తాగును, వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తమును గూర్చి ఆయన రక్తాన్ని గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? అయోగ్యంగా రొట్టె తిని యోగ్యత లేకుండా ద్రాక్షారసం తాగితే అపరాధి అవుతాడంట. అదేంది?
మంచి పనేగా చేస్తుంది. రొట్టె తింటున్నాడు, ద్రాక్ష రసం తాగుతున్నాడు. అపరాధి అవటం ఏంటి అంటే దానికి ముందు స్వపరీక్ష చేసుకోవాలా, యోగ్యత కలిగి ఉన్నానా లేదా. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, యోగ్యత అంటే ఏంటిది? ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, టెట్ రాశారు, డిఎస్సి రాశారు, అన్నీ రాశారు. అప్పుడు వెళ్ళి లైన్లో నిలబడితే అప్పుడు బడి పొంతులు ఉద్యోగం సెలెక్ట్ అయితే ఇస్తారు, లేకపోతే అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తారు. అయ్యా నేను అన్నీ చేశా, ఇంటర్ చదివా, డిగ్రీ చదివా, టెట్ రాశా, ఇంకా డిఎస్సి కూడా రాశా, ఎన్ని చేసినా కానీ నేను సెలెక్ట్ చేయలేదు, నన్ను బడి పొంతులు ఉద్యోగం ఇవ్వలేదు. హల్లెలూయా. దానికి కొన్ని క్రమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఎత్తులో నేను సరిపోయేనట్టు ఉన్నాను కానీ నాకు కూడా పోలీసు ఉద్యోగం ఎత్తారయ్యా ఈరో. హల్లెలూయా. ఇప్పుడు యేసుదాసుని లైన్లో పెట్టి పోలీసు ఉద్యోగం ఈమెని అడిగేమనుకో ఎత్తారా? వాళ్ళందరికంటే ఎత్తు లేడు. హల్లెలూయా. పరుగు పందెం పెడతారు, పరిగెత్తాల. ఏదయ్యా? హై జంప్ పెడతారు, లాంగ్ జంప్ తోకాల. హల్లెలూయా. 100 మీటర్లు ఇన్ని నిమిషాల పరిగెత్తాలంటారు. యేసుదాసు పరిగెత్తలేకపోయాడు అనుకో, అలుపు వచ్చి ఆగిపోయాడు అనుకో, ఓ నువ్వు పనికిరావు, తీసేయి, యోగ్యత లేదు నీకు, స్పీడ్గా పరిగెత్తట్లా. ఏమయ్యా నేను ఎంత ఎత్తున్నాను కదా, ఎత్తు ఉన్నావు కరెక్టే, ఎత్తు ఒకటే సరిపోతే చాలదావు, మిగతా అన్ని క్వాలిఫికేషన్లు అన్ని అర్హతలు నీకు ఉండాలి, ఉంటేనే నిన్ను పోలీస్కి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తాం, కానీ లేకపోతే కుదరదు, నువ్వు సాలవాళ్ళు పనికిరావాలి పో అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి అర్హతలు ఉండాలా, యోగ్యత ఉండాలా. మరి ప్రభు బల్ల తీసుకుంటున్నామంటే యేసు శరీరం, ఆయన అంటున్నాడు ఇది నా శరీరం అని తినండి అంటారు. ఆయన ఏమంటాడు? ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే ఆయన అంటున్నాడు ఇది నా శరీరం, నా శరీరాన్ని తినండి, ఇది నా రక్తం, నా రక్తం తాగండి అంటున్నాడు. ఆయన శరీరం అని అనుకుని కాదు తినేది, అది ఆయన శరీరమే. ప్రార్థన అనంతరం ఆ రొట్టె యేసు శరీరంగా మారిపోద్ది. మరి ఆయన శరీరం తింటున్నామంటే ఎంత పరిశుద్ధమైంది ఆయన శరీరం. హల్లెలూయా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడో నిరూపిస్తారా? యేసు ప్రభు లోకానికి సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలరా అని సవాలు విసిరిన ఏకైక పురుషుడు యేసు ప్రభే. అట్లాంటి పాపమెరగని నిష్కళంకమైన నిర్దోషమైన ఏ మడత మచ్చలేని పవిత్రమైన ఆయన శరీరాన్ని మనం తింటున్నామంటే దానికి కావలసిన యోగ్యత ఉండాలా లేదా? అర్హత లేకుండా తినేయటమేనా? లేదు, తినకూడదు. యోగ్యత సంపాదించుకోవాలి, అర్హత సంపాదించుకోవాలి. తగినంత పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా లేదా మనకు మనమే పరీక్షించుకోవాలా, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలా, మనకు మనమే విమర్శించుకోవాలా. ఇతరులు విమర్శించడం కాదు, మనకు మనమే విమర్శించుకోవాలి. నేను ఆ పని చేశాను కరెక్టేనా, నేను ఆ మాట మాట్లాడాను అది సరైందేనా? హల్లెలూయా. మనకు మనమే విమర్శించుకొని మనకు మనమే తీర్పు తీర్చుకొని మనకు యోగ్యత కలిగి ఉందా లేదా ఆలోచించుకోవాలి, వివేచించాలి. వివేచించినప్పుడు అర్థమైందనుకో ఎక్కడో లోటు ఉంది, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది, అర్థమైంది. అర్జెంటుగా ఏం చేయాలా? ప్రభు దగ్గర క్షమాపణ అడగాల. ఫలానా మాట విషయంలో తప్పిపోయాను, క్షమించయ్యా. ఫలానా
చెయ్యవలసిన పని చెయ్యలేదు, తప్పయింది, క్షమించయ్యా. ఉదాహరణకి ఎక్కడి దాకా ఎందుకు గంట కోటం, ప్రతిరోజు గంట సేపు కూడుకోవాలా, కానీ గంట సహవాసంలో కూడుకోకపోయాను, తప్పు చేశా, క్షమించయ్యా అడగాల లేదా? హల్లెలూయా. పక్క మనిషి ఎవరో ఏదో అన్నారు, ఆ వ్యక్తి మీద కోపం ఉంది, నీ గుండెలోనే ఆ వ్యక్తి మీద కోపం ఉంది, క్షమాపణ అడగాల, సారీ చెప్పాలా. నిన్నెవరో విరోధంగా ఏదో మాట్లాడారు, నిన్ను గురించి ఎవరికో ఏదో తప్పుగా చెప్పారు, ఆ సంగతి తెలిసిన కాడి నుంచి ఏమో ఎప్పుడు కనపడిద్దే జుట్టు పట్టుకొని వంగ తీసి 4 పోద్దామని కోపంగా ఉంది. హల్లెలూయా. బల్లలో కూర్చునే సమయం వచ్చింది. బల్లారాధనకు వచ్చినప్పుడు యోగ్యత ఉన్నదా లేదా, ఆమె అంత మాట అందని కోపం పెట్టుకున్నా, ఇది సరి కాదు కదా. కోపం నాలో పెట్టుకుంటే ఆమె మీద ఉన్న కోపం వల్ల యోగ్యత పోగొట్టుకుంటున్నా, అర్హత లేకుండా పోతుంది. అయోగ్యంగా బల్లలో చేయి వేస్తే నష్టపోయేది నేనే అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నిన్ను ఏడని బాధ పెట్టుంటే సారీ క్షమించు అని ఒక్క మాట అని క్షమాపణ అడిగి చేతులు గడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది. హల్లెలూయా. అయోగ్యంగా బలలో చేయి వేయితే ఒకటి అపరాధులం అవుతాం. ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి యోగ్యత లేకుండా, విమర్శ చేసుకోకుండా, మనకు మనమే తీర్పు తీర్చుకోకుండా, మనకు మనమే వివేచించకుండా అనాలోచనగా బలలో చేయి వేశాం అంటే శిక్షావిధి కలగటానికే తిని తాగుతున్నాం, శిక్ష తెచ్చుకున్నట్టయితే. అందుకని కింద మాటలో చూస్తాం 11:29 మొదటి కొరింథీ పత్రిక 11:29. ప్రభు శరీరమని వివేశింపక తిని త్రాగువాడు, చదువు. ప్రభు శరీరమని వివేశింపక, ఇది ప్రభువు శరీరము అని వివేచించక, ఆలోచించక, విమర్శించుకోకుండా, తీర్పు తీర్చుకోకుండా, యోగ్యత సంపాదించుకోకుండా, సిద్ధపాటు లేకోకుండా ఇది ప్రభు శరీరం అని వివేచన లేకుండా తిని త్రాగితే ఏమైందంట? తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. మనకే శిక్షావిధి కలగటానికే తింటున్నాం, తాగుతున్నాం. హల్లెలూయా. ఒకటి, అయోగ్యంగా బలలో చేయి వేస్తే అపరాధులం అవుతున్నాం. 2, మనకు మనమే విమర్శించుకోకుండా, ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని మనమే ఆలోచించకుండా, తీర్పు తీర్చుకోకుండా తిని తాగుతున్నామంటే శిక్షావిధి కలగటానికే, శిక్ష కలగటానికే, మన నెత్తికి శిక్ష తెచ్చుకోవటానికే రొట్టె తిని ద్రాక్షారసం తాగుతున్నాం. అదేంది? బల్లారాధనే కదా, ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తం తాగుతున్నావు, మంచిదే. కానీ విమర్శించుకోకుండా, వివేచించకుండా, నీకు నీవు తీర్పు తీర్చుకోకుండా, అది తప్పు అని అర్థం చేసుకొని, ఆలోచించుకొని, క్షమాపణ అడగకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా తింటున్నావు కాబట్టి నీకు నీ నెత్తి మీదకి శిక్షావిధి కలగటానికే తిని తాగుతున్నావు. శిక్ష నెత్తికి తెచ్చుకున్నట్టయితే. హల్లెలూయా. ఎందుకంటే 3 రోజుల ఉపవాస ప్రార్థన లేదుగా. ఇది తప్పు అన్న సంగతి వివేచిస్తే కదా దొరికేది, అర్థమయ్యేది, ఆలోచిస్తే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పన్న సంగతి తెలియటల్లా, ఆలోచించేందుకు అంత టైం ఏడది. శుద్ధీకరణకి 3 రోజులు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? లేదు. అందుకని విమర్శించుకోవటం, మనకు మనమే వివేచించుకోవటం, నేనేం చేశాను, ఎక్కడ తప్పు దొల్లింది, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఒప్పుకోవాలా, ఏది కడుక్కోవాలా, దేన్ని నేను సరి చేసుకోవాలా, నాకు నేను విమర్శించుకుంటే అర్థమైంది, నాకు నేను పరీక్షించుకుంటే నా సంగతి అర్థమైంది. కొంతమంది నేనేం తప్పు చేశా, నేనేం తప్పు చేయలా,
హల్లెలూయా. నువ్వేం తప్పు చేయలేదా? నేనేం తప్పు చేశాను? నీ కళ్ళ కెట్ట కనపడుతున్నాయండి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ తప్పు క్షమించి ఈ తప్పు క్షమించి అని వాడిలాగా ఉన్నానేంది? నాలో ఏం పాపం ఉంది? నేను పరిశుద్ధుడిని. సరే కానీ ఎంగిలి పల్లెంతో ఇసిరి కొట్టావు నిన్న మీ భార్యని, అంటే ఉప్పు ఎక్కువైంది కాబట్టి చూసుకుని కదా ఉప్పు ఎంత వేయాలో తెలియదా? ఇన్నాళ్ళు కాపురం చేశాని కొట్టాను, తప్పేముంది? హల్లెలూయా, హల్లెలూయా. సగం తిన్నాక ఈయనకి గుర్తొచ్చిందంట ఉప్పు ఎక్కువైందని. సగం పళ్ళెం మేసాడు, సగం తిన్నాక పళ్ళెం ఇసిరి ఆంతరం ముఖాన్ని పెట్టి కొట్టాడు. ఇంత ఉప్పు పోసుకొని చచ్చేది అని ఎంగిలి పళ్ళెం తీసి ఇసిరి ముఖాన్ని పెట్టి కొట్టాడు భార్యని. వీళ్ళు ఏమంటున్నాడు? బల్లరథం తీసుకుంటున్నావు, శుద్ధీకరణ చేసుకున్నావా, సిద్ధపడ్డావా, యోగ్యత సంపాదించుకున్నావా, పరిశుద్ధత కలిగే ఉన్నావంటే, నేను పరిశుద్ధుని కాక నేనేమంత ఘోరం చేశా, నేనేం పాపత్ముని, నాలో ఏ పాపం లేదు అంటున్నాడు. మరి పళ్ళెం తీసుకుని మీ భార్యని కొట్టావు కదా అంటే, భార్యని కొట్టానంటే ఆ పిల్ల ఇన్ని సంవత్సరాల కాపురానికి వచ్చి ఎన్నేళ్ళు అయింది? కూరలో ఉంచేంత ఉప్పు ఎంత వేసి తెలీదా? హల్లెలూయా. అదేం తప్పు? ఉప్పు ఎక్కువ వేసింది కాబట్టి, తప్పు చేసింది కాబట్టి తన్నులు తిందా పిల్ల. అంటే ఈయన దృష్టికి ఎంగిలి పల్లెంతో ఇల్లంతా సగం అన్నం, ఇల్లు మొత్తం బడి తట్టు చేసి భార్యని ఆ ఎంగిలి పల్లెంతో ఇసురు కొట్టాడు కదా మొహాన్ని పెట్టి, అది తప్పు కింద ఏమీ అనిపించట్లా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒరే ఉల్లిపాయ తీసరారా కొట్టుకాడు కానీ డబ్బులు ఇస్తే ఈడు ఉల్లిపాయలు తేలా, పిల్లోడు ఉల్లిపాయలు తేలా. మరి ఏం చేశాడు? తీసుకెళ్ళిన డబ్బులు కొనుక్కు తినొచ్చాడు. ఏందో కుర్రను ఏంటి కొనుక్కున్నాడు, తినొచ్చాడు. హల్లెలూయా. అరే కూరలకు ఉల్లిపాయ తెమ్మంటే నెయ్యి అంటే అంటున్నాడు. హల్లెలూయా. అంతంతలా బండబూతులు తిట్టి, నువ్వు సచ్చినోడా, యుద్ధ, దున్నపోత, గాడిద, కుక్క, నక్క, తోడేలా, కుందేలా అని ఎన్నెన్నో తిట్టింది. హల్లెలూయా. బల్లారాధనలో భద్రంగా ఇచ్చి కూర్చుంది, శృతి స్తోత్రం స్తోత్రం అంటుంది. వాడు ఏదో ఉల్లిపాయలు తెమ్మన్న 10 రూపాయలకి వాడు కురుకురు ప్యాకెట్లు కొనుక్కు తింటే ఎంత మాట పడితే అంత మాట తిట్టి, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశా? వాళ్ళు ఎవరు ఆదావన్న చర్చికి పోయేవాళ్ళు, రెడ్డిపాలిపోళ్ళు 3 రోజులు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఏం ఘోరాలో నేరాలో చేసి ఉంటారు. ఒప్పుకొని కడుక్కొని శుద్ధీకరించుకొని సిద్ధపాటు తెచ్చుకొని వాళ్ళకు పట్టింది ఆ కర్మ. నేనేం ఘోరాలు చేయలా, ఘోరమైన పాపాలు నేరాలు నేనేం చేయలే, నేను పోయి సారీ చెప్పడానికి. ఉల్లిపాయలు తేనందుకు కొడుకుని ఎన్ని తిట్టావు? వాడు తప్పు చేశాడు కాబట్టి తిట్టాను, తప్పేముంది? కొనుక్కొచ్చుకోమని నేను లేదుగా, ఉల్లిపాయలు తెమ్మంటే కురుకురులు తెచ్చుకున్నాడు, అందుకు తిట్టా. చెల్లుకు చెల్లు సరిపోయింది, అదేం ఘోరం, పాపం ఏం కాదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తంతారని భయపడి 3 సార్లు అబద్ధం చెప్పాడు. యేసు అంటే ఎవరో ఎరగనని ఎలపల్లకి వెళ్ళి ఎక్కి ఏడ్చి ఖర్జూరపు చెట్టు కేసి తలకాయ బాదుకొని కొట్టుకొని, అయ్యో ఇన్నాళ్ళు యేసుతో కలిసి తిరిగా, కలిసి తిన్నా, కలిసి సేవ చేశా, యేసు ఎవరో ఎరగనని 3 సార్లు బొంకాను, చంపేస్తారేనని భయపడి అబద్ధం చెప్పాను, తప్పైంది అయ్యా క్షమించమని ఎక్కి ఏడ్చాడు. ఎవరు ఏడ్చింది? ఎవరు? పేతురు ఎక్కి ఏడ్చాడు. తప్పును దాచిపెట్టలా, ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు, క్షమించబడ్డాడు. దేవునికి 3 సార్లు, పేతురు వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు అయ్యా, ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ అడిగాడు, పేతురు వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? తెలుసుగయ్యా, నీకే తెలుసుగా నేను ప్రేమిస్తున్నానయ్యా. 3వసారి మళ్ళీ అడిగాడు, పేతురు అందరూ నన్ను ప్రేమించేదానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. అట్టయితే ఈ తాళపు చేతులు నీకు అప్పగిస్తున్నా. పాతాళ లోక ద్వారములు సంఘం ఎదురుగా నిలవనేరం. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతా. అధికారం చేతికి అప్పగించాడు. తప్పు ఒప్పుకుని జరిగిన పొరపాటుని కప్పి పెట్టకుండా క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. తిరిగి ఒక హోదా, ఒక పదవి, ఒక ఉన్నత స్థానం దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏంటంటే తప్పు జల్లినా, పొరపాటు జరిగినా ఒప్పుకోవటానికి ఇష్టపడరు. సారీ చెప్పటానికి బాధపడతారు. సారీ చెప్పేది ఏంది? వాళ్ళని క్షమించమని అడిగేది ఏంది? లేదు. అది చిన్నతనంగా అనుకోకూడదు. ప్రతి చిన్న తప్పిదాన్ని, ప్రతి చిన్న పొరపాటుని వెంటనే ఒప్పుకోవాలా, వెంటనే కడుక్కోవాలా, వెంటనే శుద్ధీకరించుకోవాలా. ఎప్పటికప్పుడే శుభ్రంగా మనల్ని మనం శుద్ధీకరించుకుంటే మలినం లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆయన శరీరం ఎంత పవిత్రమైందో మన శరీరం కూడా అంత పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు యోగ్యత కలిగి ఉంటాం. అప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగటానికి అర్హత కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నెల రోజుల్లో ఏమేం చేశావో, నెల రోజుల్లో ఎవరిని తిట్టావో, ఈ నెల రోజుల్లో ఏమేమి చెడు ఆలోచనలన్నీ చేశావో, ఈ నెల రోజుల్లో ఎన్ని చోట్ల తప్పు దొల్లిందో, బురద అంటిందో ఆలోచించటానికి, అర్థం చేసుకుని క్షమాపణ అడగటానికి, కడిగి నిన్ను నీవు శుద్ధీకరించుకోవటానికి 3 రోజులు చాలదు. హల్లెలూయా. వాళ్ళకి ఎవరికో వివరం తెలియక ఎట్ట అయితే ఏంలే, రొట్టె తిని ద్రాక్షారసం తాగటమేగా, తినేయచ్చు. లేదు, అయోగ్యంగా ఉండి అనాలోచనగా వివేచన లేకుండా రొట్టె తిని ద్రాక్షారసం తాగుతున్నావు అంటే 1 అపరాధి అవుతున్నావు, 2 శిక్షా విధి కలగటానికే అది తిని తాగుతున్నావు. శిక్ష నీ మీదకి వస్తుంది. అందుకే కిందకు చదివితే మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతాం. ఏమని? ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతున్నారు. అన్నం తినకపోతే నీరసం కలిగి ఎలా అవుతారు, అట్లాగనే బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు. అంటే రోగాలు ఎందుకు వస్తాయి? బల్ల తీసుకొని, రొట్టె తీసుకొని ప్రభు శరీరాన్ని తిని రక్తం తాగుతున్నా మనకు రోగం ఎందుకు వచ్చుద్ది? అందుకొచ్చుద్దంట. హల్లెలూయా. అయోగ్యంగా బల్లలో చేయి వేయటం వల్ల మనకు మనమే విమర్శ చేసుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, మనలో ఏది తప్పు దొల్లిందో, ఎక్కడ మలినం అంటిందో ఆలోచించుకొని, మనకు హృదయంలోకి మనమే తొంగి చూసుకుని, ఫలానాది తప్పు, నేను చేసింది ఫలానా పొరపాటు, తప్పైంది ప్రభా క్షమించు అని క్షమాపణ అడిగి శుద్ధీకరించుకొని, యోగ్యత సంపాదించుకొని, పద్ధతి ప్రకారం సరైన రీతిలో బల్లలో చేయి వేస్తే రోగం నీకు రాదు. ఆమేన్. రోగం వచ్చిందంటే ఎక్కడో అయోగ్యంగా చెయ్యి వేసి ఉంటావు, అందుకే రోగాలు వస్తాయి. ఇంకా అమ్మా అట్టని అందరూ అయోగ్యంగా తీసుకుంటారు అంటానికి కూడా లేదు, దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. హల్లెలూయా. కొన్ని మనం కొనుక్కొచ్చుకునేవి కూడా ఉంటాయి. ఎట్టగా? వాన వస్తుంది కొద్దిగా ఆగు, తర్వాత ఈ వానలో తడవ మాకు, కొద్దిగా ఆగినాక పోదు అని అంటే, వాన లేదు గీన లేదు అని వానలోనే పోయి తడిసి ముద్దయ్యి తడిగొడ్డలతో సాయంత్రం సందకాడ దాకా చేలో పని చేస్తే ఏమైద్దయ్యా పెద్దంకయ్యా? అది ఎప్పుడు పొద్దున్నే పోయిన 9 గంటల టైంలో వాన కురిసింది, 1 గంట, గుడ్లన్నీ తడిసిపోయినాయి. సాయంత్రం దాకా బొట్టుకు పడుతూనే ఉన్నాయి, తడుతూనే ఉన్నావు, అరక దున్నుతూనే ఉన్నావు, సందకాడకు దాకా నాని చివరికి ఏమైద్దయ్యా? ఏ దశ? మరుసటి రోజు కల్లా అరక లేదు, ఏం లేదు, కానీ ఒళ్ళు ఎచ్చబడదు, కొద్దిగా ఆగు, ఇవాళ రాలేను, నేను తోలలేను,
వీళ్ళు తెరపి ఇచ్చిందిలే, నీకు తెరపొత్తే వచ్చింది. నిన్నంతా తడిసి తడిసి ఇవాళ ఒళ్ళు కొద్దిగా ఎచ్చబడింది. ఇవాళ నేను రాలేను. జ్వరం వచ్చిందంటే కొనుక్కొచ్చుకుందేనా, లేకపోతే అయోగ్యంగా బల్లలు చేసినందుకేనా? హల్లెలూయా. ఇట్ట కొన్ని మనం కొనుక్కొచ్చుకునేవి కూడా ఉంటాయి. హల్లెలూయా. ఒక ఆమెకు బాగా తెలుసు ఏమని, షుగర్ వస్తే థమ్సప్ తాగకూడదని. తెలుసా తెలీదమ్మా? వెంకటరత్నమ్మ నువ్వని చెప్పుమా, తాగొచ్చా తాగకూడదా? 2 లీటర్ల డబ్బా తెచ్చుకొని థమ్సప్ ఎత్తి పట్టి దించకుండా తాగుతాను చూడు అంటే, షుగర్ ఉంది, థమ్సప్ తాగకూడదు, ఉంటే ఉందలే కానీ ఎత్తిన డబ్బా దించకుండా తాగేస్తానని 2 లీటర్ల థమ్సప్ డబ్బా తాగితే షుగర్ పెరగదు. మరి ఇది కొనుక్కొచ్చుకున్నది అంటావా, లేకపోతే? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, అచ్చం దేవుడు పెట్టే శిక్ష కాదు, నువ్వు కొన్ని కొనుక్కొచ్చుకునేవి ఉంటాయి, కొనుక్కొచ్చుకోబాకు. హల్లెలూయా. కొన్ని మనం కొనుక్కొచ్చుకునేవి ఉంటాయి. ఇంకేంటి అంటే అమ్మా, కొనుక్కొచ్చుకునేవి కొలుపులు అవుతున్నాయి. మటన్ కోసారు, పోతును కోసారు, భలే ఉంది, తినబుద్ధి అవుతుంది. బల్లారాధనకి వెళ్తున్నాం కదా, రొట్టె రసం తీసుకుని ప్రభు భోజనం, ప్రభు బల్లలో పాలు పంపులు పొందే నేను దెయ్యపు బల్లలో చెయ్యి వేయకూడదు. అది దానికి దీనికి కుదరదు. వెలుక్కి చీకటికి, విశ్వాసికి అవిశ్వాసికి, దేవునికి బెలియాలకి చెప్పరేనమ్మా. సంబంధం ఉందా లేదా? నోరూరుతుంది. కొలుపులు కోసుకుని వాళ్ళు ఏందో వండుకున్నారంట, రమ్మని పిలుస్తున్నారు. నేను ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగే మనిషిని. నేను మరి దాంట్లో చెయ్యి అట్టేస్తాను, వేయకూడదు కదా తెలుసు, కానీ ఈ ఒక్కసారికేలే తిందామని పెత్తుంది, మనసు గుంజుతుంది. వాళ్ళు కూడా రమ్మంటున్నారు, పిలుస్తున్నారు. లేదు, నీ అంతటి నువ్వు కొనుక్కొచ్చుకున్న పరిస్థితి అయింది. హల్లెలూయా. తెలిసి చేసిన తప్పే, తెలిగి చేసిన తప్పే. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, బీకామ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లోనే, కృష్ణ అని, వాళ్ళ బ్రాహ్మణుల అబ్బాయి. హల్లెలూయా. మొత్తం 3-4 ఉండేవాళ్ళు. పొద్దున్న పాపం వచ్చాడు మా ఫ్రెండే, మా క్లాస్మేట్. ఇక్కడ దాకా వచ్చాడు, తొంగి చూసి వెళ్ళిపోయాడు. రఘురామరెడ్డి, మారవన్ రఘురామరెడ్డి. అతను, నేను, పద్మేష్ అని అద్దంకులు అనే బస్ స్టాండ్ ఎదురుగానే చిల్లర కొట్ట అబ్బాయి, శెట్టి గారి అబ్బాయి, ఆయన, కృష్ణ అని బ్రాహ్మణుల అబ్బాయి. మేమంతా ఒక రూమ్ అద్దెకి తీసుకుని ఆ రూమ్లో ఉండి వండుకుని తిని అక్కడే పండుకునేది నేను. మిగతా వాళ్ళు చదువుకోవటానికి వచ్చేవాళ్ళు. మా క్లాస్మేట్ కాబట్టి ఈ కృష్ణ అన్న బ్రాహ్మణుల అబ్బాయి, అదం మా ఇంట్లో చిన్న ప్రోగ్రాం జరుగుతుంది, అక్క నిన్ను పిలవమంది, మా చెల్లెలు నిన్ను తీసుకురమ్మంది, మా అమ్మ తీసుకురమ్మంది, కొంచెం టిఫిన్ చేసి కాలేజీకి వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు. వాళ్ళకి తెలుసు నేను ప్రార్థనకి వెళ్తాను కాబట్టి విగ్రహానికి అర్పించింది ఏది ముట్టనని తెలుసు. పెట్టరు, సామాన్యంగా పూజలో వాడింది ఏది నాకు రానియరు, పెట్టరు. కానీ ఆ రోజు ఏం జరిగింది, పావని అని వాళ్ళ చిన్నమ్మాయి చెల్లెలు దేవుడికి పెట్టుకుందంట. వినాయకుడికి టెంకాయ కొట్టుకుని ఒక చెప్పేమో దేవుడి పట్టం కాడ పెట్టింది, రెండో చెప్పేమో చట్నీ చేసింది. ఆ చట్నీ వేసి అంత పులిహారు, పప్పు పూర్ణం, అది కత్తి ఆ టిఫిన్లో పెట్టేసి నాకు టిఫిన్ పెట్టారు. తినేసి కాలేజీకి వెళ్ళిపోతే అరగంట కూడా క్లాసులో ఎగ్జామ్, అది చివరి ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ సమయం, అది అరగంట కూడా పరీక్ష రాయలేకపోయా. లోపల రైలు పరిగెత్తుతున్నట్టుంది, పరుగో ఏంటి అదాం అప్పుడే పేపర్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు అంటున్నారు. కాదులేండి కొంచెం అర్జెంటుగా ఉంది. బాగానే రాస్తావుగా, ఎందుకని? కాదులే కొంచెం కారణం ఉందలే అని చెప్పేసి పేపర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయా. హల్లెలూయా. ఇంకా తిరగనే సరిపోయింది విరోచనాలు. ఆ రోజు తిన్న దాని కారణాన
ఆ పరీక్ష రాయకుండా సగంలో వచ్చేసానా, ఆ రోజంతా అవుతూనే ఉన్నాయి. మరుసటి రోజు మళ్ళీ క్లాస్కి వెళ్తే ఏమీ తినకుండా పోయినా కానీ సగం కూడా రాయలా. మరుసటి రోజు ఎగ్జామ్ కూడా రాయలేక పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసా. అక్కడే అద్దెంకులోనే అద్దెకి తీసుకున్న రూమ్కి వెళ్ళిపోయా. 2 పరీక్షలు ఫెయిల్ అయ్యా, రాయలేకపోయాను కాబట్టి 2 పరీక్షలు ఫెయిల్ అయ్యా. ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఆదాం 2 పరీక్షలు సరిగ్గా రాయలేకపోయావంటే, ఏమో నాయన నాకేమో అర్థం కాలేదు, మీ ఇంట్లో టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఏదో నాకు తేడాగా ఉన్నట్టుంది కృష్ణ. దేవుడికి పెట్టిన ప్రసాదాలు ఏది మా అక్క కానీ చెల్లి కానీ ఎవరు పెట్టరు నీకు, అయినా ఉండు కనుక్కుంటానుండు అని చెప్పి కృష్ణ పక్కనే ఇల్లు కాబట్టి ఇంటికి వెళ్ళి అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పింది వాళ్ళ చెల్లెలు పావని, నా అన్నయ్య నేను వినాయకుడికి పెట్టుకున్న టెంకాయ ఒక చెప్ప దాంట్లో వేసాను పచ్చడిలో, అన్నకి వేసావు అదా అన్నయ్యకి వేసాను. అయ్యయ్యో అక్కకి తెలియక వేసింది ఆ పచ్చడి, దేవుడికి అర్పించింది. అంత కొబ్బరి వేసిన చట్నీ తింటే 2 రోజులు 2 పరీక్షలు అవుట్. హల్లెలూయా. అంటే విగ్రహానికి అర్పించింది మనం తినకూడదు కదా, తెలియకనే తినేసా. 2 పరీక్షలు పోయినాయి. మరలా ఈసారి రాసి సెకండ్ ఇయర్ కల్లా అన్నీ క్లియర్ చేసుకుంటే థర్డ్ ఇయర్కి బీకామ్ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాం, ఉద్యోగానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొన్నిసార్లు అది నేను తెలియక తిన్నా, తెలిసి ఉండి కూడా ఏం కాదులే పర్వాలేదులని తెలిసి తప్పు చేసి శిక్ష కొని తెచ్చుకోవటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మనం ఎక్కడున్నాం? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏడాది గొర్రె పిల్ల మేక పిల్లను కోసి అడ్డు కమ్మెకి నిలువు కమ్మెలకి రక్తపు మరక పోయాల. ఆ రక్తపు మరక దాటి తెల్లవారే వరకు ఎవరు బయటికి రాకూడదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒక క్రమం అది, ఒక నియమం అది. ఏమైందంట, రక్తపు మరక ఉన్న ఇల్లు దాటి వీధిలోకి వచ్చేసేస్తే ఏం జరుగుద్దంట, సంహార దూత తిరుగుతూ ఉంటాడు. సంహార దూత వాళ్ళ ఇంటికి రక్తపు మరక ఉన్నా కానీ సంహార దూత వెలపట కనపడ్డాడు కాబట్టి కత్తి వాతన సంహరించటం జరుగుతుంది, చచ్చిపోతాడు. హల్లెలూయా. అందుకని మనం రక్తపు మరక కలిగిన వారం, గొర్రెపిల్ల రక్తంతో ముద్రించబడినటువంటి వారం, మన నొసటి మీద ఆయన పేరు రాయబడి ఉంటుంది. కాబట్టి మనం రక్తపు మరకలో లోపలే ఉండాలి, గేటు దాటి ఇంటి వెలుపలకి వెళ్ళకూడదు. హల్లెలూయా. గేటు దాటి గీత దాటి అవతలకి వెళ్ళకూడదు. మరి ఏం చేస్తాం? మా బంధువులు రమ్మన్నారు, ఎక్కడికి? నోములు నోసుకుంటున్నాం, కొండకెళ్ళి గుండు కొట్టించుకుంటున్నాం, గొనదల కొండకెళ్ళి మరియమ్మ ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చి కూటం పెట్టుకుంటున్నాం, పొంగలు పొంగిచ్చాం, సింగర కొండలో కొట్టిన టెంకాయ చెప్ప తెచ్చి ఏంటిది పొంగల బెల్లం అన్నం, బెల్లం అన్నం వండాం. మర్యాదగా మా ప్రార్థనకు వచ్చి తల ఒక ముద్ద తిని పోండి. పోవాలా వద్దా? పక్క వాళ్ళని అడగండి. ఏం చేయాలా? మనోళ్ళే, ప్రార్థన వాళ్ళే. సింగరకొండ కాదు, గొనదల కొండకు పోయి గుండు కొట్టించుకుని టెంకాయ కొట్టుకొచ్చి కొబ్బరి చెప్పేసి బెల్లం అన్నం వండి పెడతాను, కూటం పెట్టా, మీరు కూడా రండి అంటున్నారు. ఎట చేయాలమ్మా? హల్లెలూయా. అది విగ్రహారాధన కిందకు వస్తుంది, వెళ్ళకూడదు. చాలామందికి తెలియక నన్ను కూడా పిలుస్తారు, గొనదలకి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చాం, కూటం పెడుతున్నాం, కానీ కొద్దిగా వాక్యం చెప్పి ప్రార్థన చేసి గొనదల కొండ కొబ్బరి అన్నం తినిపోదు రమ్మని పిలుస్తుంటారు. మీ గుండూరులో పాస్టర్ని పిలుచుకుని ఎట్లా ఊరేగండి, రాకూడదులే, నేను రానులే చెప్పేస్తా. హల్లెలూయా. వెళ్ళంగానే మా అత్త దగ్గరికి కూడా పోయి వచ్చాము మేము. ఆడ కూడా టెంకాయలు కొట్టించుకొని గుండెలు కొట్టించుకొని విగ్రహారాధన కిందకు వస్తుంది.
ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు, దానికి నమస్కరించకూడదు, దానికి సాగిలపడకూడదు. ఇది ఆజ్ఞ. హల్లెలూయా. విగ్రహానికి ఆరాధించేవారు తర్వాత అంత దాంతో సమానమే కదా. అది మంద కాదు అనుకున్నప్పుడు మనం బయటకు వచ్చేసాం. రక్తపు మరక ఉన్న ఇంటి లోపలే ఉన్నాం, ఇంట్లోనే ఉండాలి, వెలుపలకి వెళ్ళిపోకూడదు. మనుషులను సంతోషపెట్ట చూసి జారిపోయి పొరపాటున ఏదైనా అపరాధం చేశావా, ఆజ్ఞ మీరి దేవునికి ఇష్టం లేని పని ఏదన్నా చేశావా, శిక్షావిధి నీ నెత్తికి నీవే శిక్ష తెచ్చుకుంటావు. పక్కన అడగండి, కొనుక్కొచ్చుకోబాకు, ఏ శిక్ష నెత్తికి తెచ్చుకోబాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా వినాలంట? అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా వినాలి. ఒకటి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఏది న్యాయమో అది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. 3, ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై. ఆయన కట్టడలన్నిటిని అనుసరించి 4, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నీవు నడిచినట్లయితే నేను ఐగుప్తులో కలుగు చేసిన నేను అన్యులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. ఏ రోగాన్ని మీకు రానియను. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడే చెప్తున్న మాట. అన్యులైన వారు, ఐగుప్తీయులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి నేనే రోగాలు కలుగు చేస్తున్నా. ఆ రోగాల్లో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవా నేనే అనెను. ఒకవేళ తప్పు చేసి ఏడైనా జారి పొరపాటు చేసి రోగం తెచ్చుకున్నావనుకో, నేను నిన్ను స్వస్థపరుస్తా. హల్లెలూయా. నేనే స్వస్థపరుస్తా, రానియ్యను. ఒకవేళ వచ్చినా నేను నిన్ను స్వస్థపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. రోగాన్ని రానియనని ఆయన చెబితే రోగం నీ దగ్గరికి రావటానికి దానికి ఎంత గుండె, రోగానికి ఎంత ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఎక్కడో ఆజ్ఞ మీరాం, ఎక్కడో కట్టడను తప్పిపోయాం, ఎక్కడో ఆయన దృష్టికి న్యాయమైంది కాకుండా మన దృష్టికి న్యాయమైంది ఏదో చేశాం. 3, 4, ఎక్కడో దేవుని మాటల్ని అశ్రద్ధగా విని ఉంటావు. శ్రద్ధగా వింటే అర్థమైద్దిగా, ఇది తప్పు అని గ్రహింపైద్దిగా, చెయ్యవు కదా. కొన్నిసార్లు అశ్రద్ధగా వింటారు, అందువల్ల అర్థం కాదు. అది అర్థం కాక ఏమైందిలే, వాళ్ళందరూ తింటల్లా, వాళ్ళందరూ వెళ్తల్లా, వాళ్ళందరూ చేస్తల్లా. హల్లెలూయా. 3 నిన్న పగలు రాత్రి, ఈరోజు పగలు 3 పూటలకు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. 1, 2, 3 ఏమైంది వీళ్ళందరికీ? మీకు ఎవరికి పరలోకం అవసరం లేదనుకున్నారా? ఏమైంది అంటే వినలా. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుంది మనకన్నీ సంగతి, వినలా. ఎందుకు వినలా? విన్నారు. వింటే మరి ఏమైంది? శ్రద్ధగా వినలా. విన్నారు కానీ శ్రద్ధగా వినలా. హల్లెలూయా. విలువ తెలియలా. వివేచించుకోవాలని, యోగ్యత సంపాదించుకోవాలని, విమర్శించుకోవాలని, తీర్పు తీర్చుకోవాలని వినలా. అందుకు 3 రోజులు పట్టుద్దని విమర్శించుకోకుండా, తీర్పు తీర్చుకోకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా బలలో చెయ్యి వేస్తే రోగాలు వస్తాయి. హల్లెలూయా. మనకు మనమే తీర్పు తీర్చుకున్నట్టయితే రేపు లోకమంతటికి తీర్పు జరిగేటప్పుడు మనం తీర్పులోకి రాం, నేరుగా మరణం ద్వారా జీవంలోకి దాటిపోతాం. లోకమంతటికి దేవుడు రేపు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు. ఆ లోకస్తులకు తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులో నువ్వు నిలబడవు. ఎందుకని?
ఇక్కడ నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఫలానా విషయంలో నాది తప్పయ్యా, ఫలానా చోట అది నాదే పొరపాటయ్యా, క్షమించయ్యా అని నీకు నీవే తీర్పు తీర్చుకుని క్షమాపణ అడుగుతున్నావు. శుద్ధీకరణ చేసుకున్నావు కనుక తీర్పులోనికి రాక తప్పించుకుంటావు. 31 వచ్చిన చూడే, 11:31 మొదటి కొరింథీ పత్రికలో. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు మనకు మనమే తీర్చుకొని తీర్పు పొందినట్లయితే ఈ లోకంతో పాటు మనకు శిక్ష కలిగేటట్టు ప్రభువు చేత శిక్షింపబడము. మళ్ళీ చదవమ్మా. మనకు మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి రేపు చచ్చాక లోకమందరితో పాటు మనకి తీర్పు రాదు. ఎందుకంటే మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం, మనకు మనమే విమర్శించుకుంటున్నాం, మనమే కడుక్కుని శుద్ధీకరించుకుంటున్నాం. కాబట్టి ఏదైనా తప్పు జరిగిందనుకో, ప్రభువా ఫలానా విషయంలో నేనే తప్పు చేశాను, హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన అయితే ఒక్కరోజే పోయా, తప్పు అయింది క్షమించు అని అడిగాను, క్షమాపణ అడిగాను. మరుసటి వారం నుంచి 3 రోజులు, మరుసటి బల్లారం నుంచి 3 రోజులకు వెళ్తున్నాను. కాబట్టి తీర్పు తీర్చుకున్నాను కనుక నాకు తీర్పు ఉండదు. కొన్ని వారాలు ఎగ్గొట్టాను కదా, 3 రోజుల బదులు ఒక్కరోజే, ఒకసారి 2 రోజులే వెళ్ళాను. కొన్నిసార్లు ఒక్క కోటానికి శనివారం రాత్రి కోటం వచ్చేసి తెల్లారి బల్ల తీసుకున్నాను. అంటే సరి అయిన శుద్ధీకరణ జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు కడిగే అంట్లు వేరు, నెలకొకసారి కడిగే అంట్లు వేరు. ప్రతిరోజు అంట్లు కడుగుతూ ఉంటే ఆ అంట్లు తెల్లగా ఉంటాయి. వారానికి ఒకసారి, నెలకోసారి అంట్లు పైన సేమని నీళ్ళు పోసి అట్టట్టు కడిగి నీళ్ళు పోసేస్తే తెల్లగా రావాలంటే ప్రతిరోజు కడిగే అంట్లు అంత తెల్లగా ఈ అంట్లు ఉండవు. ఎందుకంటే 4 రోజులైంది కదా, పేరగపోయి ఉంటాయి. కాబట్టి తోమి టైం పట్టుద్ది. హల్లెలూయా. నీకెట్ట తెలుసు అంటావా? నేను 7 ఏళ్ళు, ఒకరోజు కాదు 7 సంవత్సరాలు అంట్లు కడుక్కొని, అన్నం కూర వండుకొని, బట్టలు తొక్కుని, హాస్టల్లోనూ అయితేనే, బయట రూముల్లో అయితేనే వండుకు తిన్నా. కాబట్టి నాకు తెలుసు బట్టలు తొక్కోవాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అంట్లు రోజు కడుగుతావా, వారానికి ఒకసారి కడుగుతావా? హల్లెలూయా. గంట కొట్టడానికి రావు, తాళమ్మవు. ఎన్ని గొడ్డలు ఉన్నాయి, 3 రోజుల గొడ్డలు అట్టాగే ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవచ్చు? ఒంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇంటి శుద్ధి పండగ రోజు చేస్తారు. క్రిస్మస్ రోజు ఇల్లు ఏడాడ బూజు మొత్తం తొలిపి అంట్లన్నీ ముందేసుకుని కడిగి మంచాల మీద ఆరబోసి, ఇది క్రిస్మస్ పండుగ రోజు. ఇదే ఎంత నీట్గా చేస్తున్నారంటే మరి ఆత్మశుద్ధి మరి ఇంకెంత శ్రద్ధగా చేస్తున్నారో కదా. హల్లెలూయా. ఇల్లు చూడు, తర్వాత ఇల్లాలను చూడు అంటారు. అంటే ఇల్లాలు ముఖం చూడక్కర్లేదు, కానీ ఇల్లు అవతారం చూస్తే అబ్బా ఈ ఇంటిలో ఉండే ఆడ మనిషి ఎంత పరిశుద్ధమైందో, ఎంత శుభ్రంగా ఉంటుందో. ఊరు అవతారం ఊరు గోడలు చెబుతాయంట, ఇంటి అవతారం హల్లెలూయా, ఇంటి అవతారం ఇల్లాలను చూస్తే తెలిసిపోద్ది. కొంతమంది వాళ్ళు మాత్రం పౌడర్ కొట్టి హల్లెలూయా చెమట గారితే అప్పుడు అసలు సంగతి, అసలు రంగు బయటపడింది. శుభ్రంగా అంతా కొట్టి
ఇంటింటియో కొట్టి మేకప్ వేసి బయటకు వస్తారు కానీ హల్లెలూయా వాళ్ళ ఇంటికి పోయి చూడు ఏమా, ఇంటికి పోతే కదా అర్థమయ్యేది. హల్లెలూయా. లేదు నెలకొక్కసారి 3 దినాల శుద్ధీకరణ కోటమంటే ఈ నెల రోజుల్లో నాలో ఏ పాపం లేదంటే అబద్ధకుడే ఆ వ్యక్తి. ఎక్కడో జారిపోయి ఉంటాం, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, ఎక్కడో ఏదో మురికి మలినం తెలియకుండానే అంటుంటుంది. కలకూరులో శుభ్రంగా తలగ పైకి స్నానం చేసి నడుచుకుంటా మందిరం దాకా నడిచిరా. మందిరంలోకి వచ్చిన తర్వాత మునికాళ్ళ మీద కొంచెం తవిడి చూడు, మట్టి ఉంటుందా ఉండదయ్యా? అయ్యా ముసలయ్యా ఉంటుందా? నువ్వు పోసుకున్నావా ఏంది మట్టి? పోసుకోపోయిన మట్టిలో నడిచి వచ్చాం కాబట్టి దుమ్ము పైకి లేచి పడుతుంది, దుమ్ము పడుతుంది. మట్టి లోకంలో తిరుగుతున్నాం కనుక, అట్లాగనే పాపలోకంలో మనం సంచరిస్తున్నాం కనుక తెలియకుండానే మురికి మనకు అంటుతుంది. అందుకే కడుక్కోవటం అవసరం, తగిన పరిశుద్ధత అవసరం, శుద్ధీకరణ అవసరం, ఈ శుభ్రం చేసుకోవటం మనకు అవసరం. యోగ్యత కలిగి ఉన్నానా లేదా మనకు మనమే విమర్శించుకోవాలి. ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం, అంత అర్హత ఉందా లేదా, అంత పరిశుద్ధత నాలో ఉందా లేదా మనకు మనమే పరిశీలించుకోవాలా. ఎక్కడైనా గుర్తొచ్చింది, ఆమెతో నేను మాట్లాడట్లా, సారీ ఏదన్నా బాధ పెడితే క్షమించమ్మా, ఒక్క మాట క్షమాపణ అడిగితే, సమాధాన పడితే చేతులు కడుక్కుని శుద్ధీకరించుకున్నట్టు అయింది. ఈ శుద్ధీకరణ ఎట్లా జరుగుద్ది? 1 యోహాను సువార్త చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. కాదురా, ఇంకొక మాట. 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి. చాలు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులయ్యారు. అంటే యేసు ప్రభు మాట మనం వింటూ వల్ల పవిత్రులం అవుతుంది. అంటే వాక్యం అనే ఉదక స్నానం, దేవుని వాక్యం వింటూ ఉండగానే మనకి శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరించుకుని యోగ్యత సంపాదించుకోవాలన్నావు కదా, అవును. శుద్ధీకరణ జరగాలంటే వాక్యం వినడం ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. ఉదాహరణకి బురద అయింది, రోడ్డుని వత్త చీకట్లు కనపడక రోడ్డు పక్కన ఉన్నటువంటి బురదలో కాలు పడింది. ఆ చెప్పు కాలు అంతా బురద అయింది. నేరుగా తీసుకొచ్చేసి ట్యాప్ తిప్పి ఆ పంపు తిప్పేసి కాలు తీసుకెళ్ళి దాని కింద పెడితే ఏమైద్ది? శుభ్రం అయిద్ది. కాలికి చెప్పు కంటిన మురికి చాలా వరకు పోద్ది. కొద్దిగా వంగి చేతితోటి రుద్ది మళ్ళీ పంపు పెట్టామనుకో, ఆ నీళ్ళతో పూర్తిగా ఆ బురదంతా తొలగిపోద్ది. అట్టనే 3 దినాలు ఎందుకంటే వాక్యం వినుట ద్వారా ఏమవుతుంది? మన మనసు కంటిన మురికి కడగబడుతుంది. ఆమేన్. హృదయానికి అంటిన మురికి కడగబడుతుంది. వాక్యం నీళ్లు పైన పడుతున్నాయి కదా, దాని ద్వారా ఏమైందంట? శుద్ధీకరణ జరుగుతుంది. హల్లెలూయా. 13వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 13:10. యేసు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. స్నానం చేసినోడు కాళ్ళు తప్ప ఇంకేం కడుక్కొనక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడాయను. ఇక్కడ యేసు ప్రభు పాదాలు కడుగుతున్నాడు. శిష్యుల కాళ్ళు కడుగుతున్నప్పుడు
పేతురు దగ్గరికి వస్తే పేతురు అంటాడు, నా కాళ్ళే కాదు కానీ చేతులు కూడా గడుగు, నా తల కూడా గడుగు, మొత్తం గడుగు అంటున్నాడు. అప్పుడు దాకా కడుగుట యొక్క ప్రాధాన్యత, కడుగుట యొక్క ప్రాముఖ్యత, కడుగు దాని విలువ తెలియలా. అందుకని వద్దయ్యా, నువ్వెక్కడా నేనెక్కడా, నా కాళ్ళు నువ్వు కడిగేది ఏంది యేసుప్రభువా, వద్దొద్దు కడగబాక అన్నాడు. నేను కానీ నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవు అన్నాడు. అర్థమైంది, అమ్మో కాళ్ళు కడుక్కోకపోతే యేసు ప్రభుతో పాలి భాగం ఉండదేమో, తండ్రి ఆస్తిలో భాగం నాకు రాదేమో. అప్పుడు అర్థం చేసుకుని, అట్టయితే అయ్యా చేతులు కూడా గడుగు, నా తల కూడా గడుగు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఇది, స్నానం చేసావు కదా అంటే బాప్తీసం తీసుకున్నావు కదా. అవును, బాప్తీసం పొందినటువంటి వ్యక్తి కాళ్ళు కడుక్కుంటే చాలు. అంటే ప్రవర్తన, మన నడక, మన మాట, మన క్రియలు, మన తలంపులు, ఈ ప్రవర్తనలో అంటిన మురికి కడుక్కోవాలి. అంటే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా మనల్ని శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 1:22 చూడండి. మొదటి పేతురు పత్రిక 1:22. మొదటి పేతురు పత్రిక 1:22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవములు దేవుని వాక్యములుగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనికొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించండి. ఏలయనగా హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకరికొకడు విధేయులై ఉండాలి, మనస్సులు పవిత్రం అయిపోవాలి. కాబట్టి ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించండి అంటే క్షమించండి, క్షమించండి అంటే సహించండి, సహించండి అంటే అన్నీ సర్దుకొని పోవాలి. హల్లెలూయా. చాలా చోట్ల ఏం జరుగుద్దంటే, క్షమించలేకనే వేరైపోవటం, సహించలేకనే విడిపోవటం. హల్లెలూయా. లేదు, దేవుని మనం ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమతో ప్రేమించాలి అంటే వాళ్ళు సహించాల, వాళ్ళని సర్దుకుని పోవాలి. హల్లెలూయా. శుద్ధీకరించుకోవాలి, మనకు మనమే పవిత్రపరచుకోవాలి. ఒకటి, వాక్యం ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. 2, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం కడుక్కోవటం జరుగుతుంది, శుద్ధీకరించుకోవటం జరుగుతుంది, పరిశుద్ధపరచుకోవటం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయబడుతుంది మన పాపం. ఆత్మపూర్ణమై అన్య భాషతో మాట్లాడేటప్పుడు అంటిన మలినమంతా కాలిపోతుంది, కడుక్కున్నట్టు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3వది, ఎవరైనా బాధ పెట్టారు, ఎవరైనా ఇబ్బంది పెట్టారు, నష్టపరిచారు, అప్పుడు ఏం జరుగుతుందంటే, హృదయం నొచ్చుకుంది కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించాలి, క్షమాపణ అడగాలి, సమాధాన పడాలి. సమాధాన పడుట ద్వారా మనము మన పాపాలు ఒప్పుకోవటం ద్వారా క్షమాపణ కలుగుతుంది. సమాధాన పడుట ద్వారా పాపం కడగబడుతుంది. హల్లెలూయా. మరొక మాట ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1:9.
మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు కనుక ఆయన మన పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాల, దేవునితో సమాధాన పడాల. అప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడుగుతాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రభు బల్లలో చేయటానికి అవసరమైన పవిత్రత, తగిన యోగ్యత, తగిన అర్హత మనకు దొరుకుతుంది. అప్పుడు సరైన పద్ధతి ప్రకారం బల్లలో చేయి వేసామంటే ఇక మీదట ఏ రోగాన్ని రానియడు. ఆమేన్. ఈ రోగం ఐగుప్తీయులకు అంటే అన్యులకు కలుగజేసే ఈ తెగులు ఆయన రానియను అన్నాడు కాబట్టి నిజంగానే రానియడు. ఒకవేళ వచ్చినా తప్పైందయ్యా క్షమించంటే వెంటనే క్షమిస్తాడు. క్షమించినట్టు గుర్తు ఏంటంటే వెంటనే స్వస్థత వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం శుద్ధీకరించుకునే టైం, పరిశుద్ధపరచుకునే సమయం, శుద్ధీకరించుకునే టైం. కాబట్టి ఇప్పటికీ నిన్న రాలేదు, పొద్దున రాలేదు, ఇప్పుడే వచ్చావు, కనీసం ఈ పూటన్న అవకాశం చిక్కింది కదా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడతాం, క్షమాపణ దొరుకుద్ది. కాబట్టి మనం శుద్ధీకరించుకుందాం, పరిశుద్ధపరచుకుందాం, తగిన యోగ్యత సంపాదించుకుందాం. ఆయన శరీరం తిని అర్హత, ఆయన రక్తం తాగే యోగ్యత, పవిత్రతను సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదామా? లేచిన మనం కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. నాలో ఎక్కడైనా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమైనట్టు ఆశీర్వదించయ్యా. మలినం అంటి ఉంటే, పాపం జరిగి ఉంటే, అపవిత్రత నాలో ఉంటే నన్ను కడుగయ్యా, శుద్ధీకరించు ప్రభువా, పరిశుద్ధపరచు తండ్రి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారుగా శుద్ధీకరించుకుందాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బలపరిచినందుకై నీకు వందనాలు ప్రభు. నీ బిడ్డలు నీ పాద సన్నిధిలో ప్రతి దోషం, అపరాధం ఒప్పుకొని ఉండగా మీ పవిత్రమైన మీ రక్తంలో కడిగి బిడ్డలను శుద్ధీకరించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీతో తెగిన సంబంధం యేసు నామములో ప్రతి ఒక్కరికి కట్టబడునుగాక. వారిపై ఉన్న ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దోషము క్షమించబడునుగాక. ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవునుగాక. కలవరపరచు ప్రతి దురాత్మ యేసు నామములో బిడ్డలు విడిచి పారిపోవునుగాక. బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడి ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. ఆగిన ప్రతి ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించబడునుగాక. వారి కోసం మీరు దాచి ఉంచిన ప్రతి మేలు బిడ్డలు అనుభవించుదురుగాక. దేవాని బిడ్డలు ఎంతో కాలం ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి నీ ఆశీర్వాదం బిడ్డలు పొందుకొందురుగాక. కృపతో బిడ్డలు దీవించండి. మరి పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. యేసు నామములో వారి పంట పొలాల్లో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. వారి రెక్కల కష్టార్జితం దీవించబడునుగాక. పిల్లల చదువులో వర్ధిల్లుదురుగాక. ఉద్యోగాలకు కనిపెడుతున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. పంట పొలాలలో వారు వేసే విత్తనాలలో నిబిడలు విస్తరించుదురుగాక. వారి వ్యాపారాలలో వారు వర్ధిల్లుదురుగాక. వారి ప్రయాణాల్లో నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. ప్రభు, గర్భాలు మూయబడి సంతానం లేక ఎదురు చూస్తున్న వారి గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న వారి అప్పులన్నీ యేసు నామములో తీరిపోవునుగాక. కొనదలుచుకున్న పొలమే కానీ, ఇళ్ళే కానీ, వస్తువులే కానీ వారు యేసు నామములో కొందురుగాక. ప్రభు, నీ బిడ్డలు దేనికోసం నీ సన్నిధిలో
నిరీక్షణతో కనిపెడుతూ ప్రార్థిస్తున్నారు. వారి ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకునుగాక. వారి కన్నీరు యేసు నామములో తొడవబడునుగాక. బిడ్డల ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించుదురుగాక. ప్రభు, నీ బిడ్డలకొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రతి ప్రార్థన విన్నందుకు స్తోత్రం. బిడ్డలందరినీ పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి ప్రభు భోజనం, ప్రభు బల్లకు సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరిని పూర్ణంగా యోగ్యతను ఇచ్చి పరిపూర్ణంగా శుద్ధీకరించి పరిశుద్ధపరచమని, ఆశీర్వదించి మహిమ పొందమని, మహిమగల రాకకై నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్.